నమస్కారం. సుఖీభవ. కొన్ని రకాల సమస్యలు ప్రాణాల మీదకు తేకపోవచ్చు, కానీ అనుక్షణం ముళ్ళలా గుచ్చుకుంటూ నరకాన్ని చూపిస్తుంటాయి. పైల్స్ బాధలు అలాంటివే. పైల్స్తో బాధపడుతున్నప్పుడు స్థిమితంగా కూర్చోలేం, కుదురుగా నడవలేం. టాయిలెట్కి వెళ్ళినప్పుడు ముళ్ళ కంప మీద కూర్చున్నట్లుగా ఉంటుంది. ఒక పట్టాన విసర్జన కాదు, దీనికి తోడు ఆసనం నుంచి పడే రక్తం మనల్ని ఒకటే కంగారు పెట్టేస్తుంటుంది. పైల్స్ బాధల్ని బయటకు చెప్పుకోలేక, భయాలు దాచుకోలేక చాలా మంది నాటు వైద్యాలు చేసుకుంటూ లేనిపోని సమస్యల్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే పైల్స్ కు కారణాలు, చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సమస్య వచ్చిన చోటు, అది పెట్టే బాధ, ఇవి రెండు మనిషిని ముళ్ల కంప మీద కూర్చున్నామా అన్నట్లుగా బాధిస్తూ ఉంటాయి. మలద్వారం చుట్టూ ఆసనంలో పైల్స్ రూపంలో వేధించే బాధలు అలాంటివే. పైల్స్ మూలంగా మన ప్రాణాల మీదకేమీ రాకపోవచ్చు, కానీ అనుక్షణం ఆసనంలో ముళ్ళులా గుచ్చుకుంటూ పైల్స్ అనేవి అనునిత్యం మనకు నరకాన్ని చూపిస్తూ ఉంటాయి. పైల్స్ చూడటానికి పిలకలుగా కనపడినా రక్తంతో ఉబ్బి ఉంటాయి. ఇవి మలద్వారం వెంట బయటకు పొడుచుకుని వచ్చినట్లు కనిపిస్తాయి. దీంతో కూర్చోవాలంటే కష్టంగా, నడవాలంటే నరకంగా ఉంటుంది. ఇక మల విసర్జనకు వెళ్లాలంటే మహాభయం. తెల్లారుతోందంటే చాలు, ఎక్కడ రక్తం కళ్ళ చూడాల్సి వస్తోందని భయపడుతూ ఉంటారు. దినదిన గండంలా అనిపించే పైల్స్ బాధల్ని మనలో చాలామంది బయటకు చెప్పుకోలేరు. బాధల్ని అలాగే పంటి బిగువన భరిస్తూ జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంటారు. బేసిక్గా పైల్స్ లేదా మొలలు అంటారు, వీటిని హెమరాయిడ్స్ అని కూడా అంటాము. ఇవన్నీ బేసిక్గా నార్మల్గా ఉండాల్సిన వెయిన్ కాస్త ఎప్పుడైతే వాస్తుందో దాన్ని మనం పైల్ మాస్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ పైల్ మాస్ అన్నవి యాక్చువల్గా యానల్ కుషన్స్ లోపల ఉంటాయి, అండ్ ఇవి మనకి ఒక రకంగా హెల్ప్ చేయడానికే ఉంటాయి. మోషన్ దానంతట అది బయటికి రాకుండా, గ్యాసెస్ అన్నవి మోషన్ అన్నది ఆపేదానికి ఇవన్నీ హెల్ప్ చేస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే క్రానిక్ ప్రెషర్ అన్నది ఉంటుందో, అబ్డామినల్ ప్రెషర్ ఎక్కువ బిల్డప్ అయిపోతుందో, అండ్ వీళ్ళు టెన్షన్ పడే వాళ్ళల్లో స్పింక్టర్ని కాంట్రాక్ట్ చేసే లక్షణం ఉంటుంది. సో కాంట్రాక్టెడ్ స్పింక్టర్ మీద ఎప్పుడైతే ప్రెషర్, ఒత్తిడి క్రియేట్ అవుతుందో ఈ మొలలు అన్నవి ఫామ్ అవ్వడం జరుగుతాయి. సో వీటిలో కూడా మళ్ళీ చాలా రకరకాల గ్రేడ్స్ ఉంటాయి. దీంట్లో మళ్ళీ ఏది కామన్ అంటే 3 o'clock, 7 o'clock అండ్ 11 o'clock పొజిషన్లో ఈ మొలలు అన్నవి సాధారణంగా పెద్దగా అవడం చూస్తూ ఉంటాము. సో దీంట్లోనే మళ్ళీ ఇంటర్నల్ పైల్స్ అని ఉంటాయి, అంటే అవి లోపల మనకు కనబడకుండా ఉంటాయి. ఇది ఎప్పుడైతే బయట ఉండడం చూస్తామో దాన్ని ఎక్స్టర్నల్ పైల్స్ అని అంటాం. వీటిల్లోనే మళ్ళీ గ్రేడ్స్ అన్నవి ఉంటాయి. ఈ గ్రేడ్ 1లో ఏమవుతుంది, ఓన్లీ బ్లీడింగ్ మాత్రం అవుతుంది, పేషెంట్కి మొలలు ఉన్న సంగతి తెలియదు. అయితే గ్రేడ్ 2 అన్నప్పుడు బ్లీడింగ్ అవుతుంది, ఏదన్నా మాస్ బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. మోషన్ వెళ్ళినప్పుడు ఏదో ఒక స్వెల్లింగ్ లాంటిది బయటకు వస్తుందండి, దాని అదే లోపలికి వెళ్ళిపోతుంది అని చెప్తుంటారు. గ్రేడ్ 3లో ఈ మోషన్ వెళ్ళిన ప్రతిసారి స్వెల్లింగ్ బయటికి రావడం చూస్తాము. దాన్ని మళ్ళీ వీళ్ళు మాన్యువల్ రిడక్షన్ అంటే ఫింగర్ పెట్టి లోపలికి తోస్తేనే అది లోపలికి పోతుంది. అయితే గ్రేడ్ 4లో ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ ఉంటాయి. ఇవి బయటకు వచ్చేసి ఇవి లోపలికి పోవు. వీటిల్లోనే రక్తం గడ్డగట్టిపోవడం, థ్రాంబోసిస్ అని అంటాము, ఇన్ఫెక్షన్ రావడం, ఇవన్నీ ఎక్కువ అవడం చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఎప్పుడైనా కానీ మొలలు ఉన్నాయంటే, బ్లీడింగ్ అవుతుంది అంటే మొలలు ఉన్నాయా అని డౌట్ రావాలి. అయితే బ్లీడింగ్ పర్ రెక్టమ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళల్లో మొలల వల్లనే బ్లీడింగ్ అవుతుందని కాదు. దేర్ మైట్ బి అండర్లయింగ్ కాజ్ ఆల్సో. ఈ కోలన్లో ఒక రకమైన కొన్ని చేంజెస్ వచ్చినా కానీ బ్లీడింగ్ అన్నది అవ్వచ్చు. సో మొలలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయొద్దు. పైల్ మాసా కాదా అన్నది దాన్ని చూసిన తర్వాతే నిర్ధారణ చేసుకోవడం జరుగుతుంది. ప్రాక్టోస్కోపీ అనే ఎగ్జామినేషన్ చేస్తాం. సాధారణంగా మొలల వల్ల వచ్చే బ్లీడింగ్ అన్నది నొప్పి లేకుండా ఉంటుంది. అయితే నొప్పి ఎప్పుడైతే ఉంటుందో అది ఏదర్ చీలిక వల్ల, ఫిషర్ ఉండడం వల్ల అయినా ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఇంకేదన్నా కూడా ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అల్సరేటివ్ కొలైటిస్ అని, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ గురించి ఇవి ఉన్నా కానీ బ్లీడింగ్ అనేది ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో పర్సన్ టు పర్సన్ వేరే అవుతున్న కొద్దీ మనకి ఏ కారణాల వల్ల బ్లీడింగ్ అవుతుందనేది మనం నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. ముక్కితే మూలశంక వస్తుందంటారు. నిజమే, మూలశంక రావటానికి ప్రధాన కారణం మలబద్ధకం. మలబద్ధకం ఉన్న వారిలో
ముక్కటం వల్ల మలద్వారం దగ్గరున్న సిరలు చిట్లి రక్తం కారటం అనేదే పైల్స్కు దారి తీస్తుంది. పైల్స్లో రక్తం పడటం అనేది మలద్వారం బయట జరగొచ్చు లేదా లోపల కూడా జరగొచ్చు. పైల్స్ రావటానికి మరికొన్ని కారణాలు శారీరక శ్రమ అసలు లేకపోవటం, పీచు తక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవటం, అధిక బరువు, దీర్ఘకాలికంగా దగ్గు వేధిస్తూ ఉండటం లాంటివి కూడా ఉండొచ్చు. పైల్స్ బాధలను బట్టి వాటిని 4 గ్రేడ్లుగా విభజిస్తూ ఉంటారు డాక్టర్లు. గ్రేడ్ 1 దశలో పైల్స్ పైకి కనిపించవు. వీటిలో నొప్పి ఉండదు, కానీ అప్పుడప్పుడు రక్తం పడుతూ ఉంటుంది. 2వ దశలో పైల్స్ ఆసన నుంచి బయటకు వస్తూ ఉంటాయి. మల విసర్జన తర్వాత తిరిగి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆకుకూరలు, కాయగూరలు, పీచు పదార్థాలని ఎక్కువగా తీసుకుంటూ రోజులో నీళ్లు ఎక్కువగా తాగటాన్ని అలవాటు చేసుకుంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2 పైల్స్ చాలా వరకు మాయమైపోతాయి. గ్రేడ్ 3, గ్రేడ్ 4 దశల్లో మాత్రం పైల్స్ లోపలకు వెళ్లకుండా బయటే వేళ్లాడుతూ ఉంటాయి. వీటితో బాధలు కూడా తీవ్రంగానే ఉంటాయి. బేసిక్గా మోషన్ అన్నది గట్టిగా అయిపోయి కాంట్రాక్టెడ్ స్పింక్టర్ మీద మీరు ఒత్తిడి ప్రెషర్ అప్లై చేస్తున్నారన్నప్పుడు మొలలు అనేవి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మోషన్ గట్టిగా అయిపోవడానికి రీజన్ ఏంటి? కావాల్సిన నీళ్లు తీసుకోకపోవడము, కావాల్సినంత పీచు పదార్థాలు ఫైబర్ తీసుకోకపోవడము. ఈ 2 కారణాల వల్ల మోషన్ గట్టిగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇదే కాకుండా ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల, పేగులో కదలిక లేకపోవడం వల్ల, మోషన్ ఎక్కువసేపు పెద్ద పేగులో ఉండిపోవడం వల్ల కూడా పెద్ద పేగు దాంట్లోంచి మొత్తం నీళ్ళు అబ్జార్బ్ చేసుకోవడం వల్ల కూడా మోషన్ గట్టిగా అయిపోవడం అన్నది చూస్తుంటాం. ఇదే కాకుండా లేడీస్లో తీసుకున్నట్టయితే ఒక ప్రెగ్నెన్సీ టైంలో లోపల యూట్రస్ అన్నది డిస్టెండ్ అయిపోతుంది. గర్భసంచి ఎట్లయితే పెద్దగా అవుతుందో ఆ ప్రెషర్ అన్నది ఇంటెస్టైన్స్ మీద, పొట్ట పై భాగం మీద, మొత్తం మజిల్స్ మీద, అన్నింటి మీద కూడా ఒత్తిడి అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో వాళ్ళల్లో ఈ పైల్ మాసెస్ అనేవి ఎక్కువ చూడడం జరుగుతుంది బేసిక్గా. అదే కాకుండా స్మోకర్స్ ఉంటారు, ఎప్పుడు స్మోకింగ్ చేసి వాళ్ళకి కంటిన్యూస్గా దగ్గు ఉంటుంది. సో దగ్గు ఉన్న ప్రతిసారి ఇంటెస్టైనల్ మూమెంట్స్ అనేవి, అంటే ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అన్నది పెరిగిపోతుంది. సో ఆ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగిన ఏ కారణం వల్లనైనా కానీ ఈ పైల్ మాసెస్ అనేవి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే కాకుండా ఇప్పుడు మారుతున్న ఆహార పద్ధతుల వల్ల చాలామందికి సెంట్రల్ ఒబేసిటీ, విజరల్ ఫ్యాట్ అన్నది ఎక్కువ ఉండడం చూస్తున్నాం. వాళ్ళల్లో కూడా ఈ పైల్ మాసెస్ అన్నవి ఫామ్ అవ్వడం, ఎక్కువగా బయటికి రావడం చూస్తున్నాం. సో ఇవన్నీ కారణాల వల్ల. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఎప్పుడైనా ఫిషర్ ఉండి కట్ వచ్చింది, పెయిన్ వచ్చింది, మనం ఏం చేస్తాం, సహజంగానే స్పింక్టర్ని తెలియకుండానే కాంట్రాక్ట్ చేసేస్తాం. సో కాంట్రాక్టెడ్ స్పింక్టర్ మీద మోషన్ మీరు ప్రెషర్ అప్లై చేస్తే ఈ కట్స్ అన్నవి, ఈ పైల్ మాసెస్ అనేవి రావడం జరుగుతుంది. సో మోషన్ వెళ్ళినప్పుడు ప్రెషర్ అప్లై చేయొద్దు. టెన్షన్ పడుతున్న వాళ్ళల్లోనే రకరకాల ఇంటెస్టైనల్ చేంజెస్ రావడం అన్నది కూడా చూస్తున్నాము. ఇంటెస్టైనల్ బ్యాక్టీరియా అన్నది డిస్టర్బ్ అయిపోవడం కూడా చూస్తున్నాం. సో ఈ బవల్ మూమెంట్స్ ఎప్పుడైతే తేడా అవుతుందో వాళ్ళల్లోనే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నట్టు తెలుస్తుంది. ముక్కితే మూలశంక వస్తుందనేది మన నానుడి. నిజమే. ఏళ్ల కొద్దీ మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు తరచూ ముక్కడం వల్ల ఆసనంలోని సిరలు ఉబ్బి ఆపై పైల్స్గా మారుతుంటాయి. మలబద్ధకానికి తోడు చాలినంత శారీరక శ్రమ లేకపోవడం, గంటల తరబడి కుర్చీలో కూర్చుని పనిచేయడం వల్ల కూడా పైల్స్ మొదలవుతాయని చెబుతారు నిపుణులు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే పైల్స్కు పరిష్కార మార్గాల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఏళ్ల కొద్దీ మలబద్ధకంతో బాధపడుతున్న వాళ్లలో పైల్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆసనంలో మేకుల్లాగా గుచ్చుకుంటూ తీవ్రమైన నొప్పి, రక్తస్రావంతో బాధించే పైల్స్ నిజానికి ప్రమాదకరమైనవి కాదు. అయితే బాగా ఇబ్బంది, చికాకు పెడుతూ ఉంటాయి. అందుకే పైల్స్ను సాధ్యమైనంత వరకు తొలి దశలోనే గుర్తించి జాగ్రత్త పడటం మంచిది. తొలి దశలో ఉన్నప్పుడు రోజు మొత్తంలో నీళ్లు ఎక్కువగా తాగుతూ ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా ఆహారంలో పీచు పదార్థాల మోతాదు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పీచు జీర్ణక్రియను సవ్యంగా, సాఫీగా జరిగేలా చేస్తుంది. తాజా పండ్లు, పళ్ల రసాలు, కూరగాయల్ని ఎక్కువగా తీసుకోవాలి. పైల్స్ బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు మజ్జిగలో కొద్దిగా ఉప్పు మరియు కొద్దిగా నిమ్మరసం పిండి తీసుకోవటం మంచిది. అల్లం, తేనె, నిమ్మరసం, పుదీనాను నీళ్లలో కలిపి తీసుకోవటం వల్ల పైల్స్ బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని 1 గ్లాసు వాటర్లో వేసి నిత్యం తీసుకుంటూ ఉంటే పైల్స్ బాధల తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. పైల్స్తో బాధపడుతున్నప్పుడు చాలామంది నాటు వైద్యాలు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల పైల్స్ తగ్గకపోగా లేనిపోని సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలి.
సాధారణంగా లక్షణాలు బ్లీడింగ్ పర్ రెక్టమ్ అన్నది చూడడం జరుగుతుంది. మోషన్ వెళ్తున్నప్పుడు రక్తం పడిపోతుంది అని చెప్తారు. అయితే ఫిషర్ ఉన్నప్పుడు ఏంటి, మోషన్ని అంటుకొని బ్లడ్ రావడం చూస్తుంటాం. అదే మొలలు ఉన్నప్పుడు హిమరాయిడ్ వల్ల అయ్యే బ్లీడింగ్ మోషన్ అంతా పాస్ చేసిన తర్వాత చుక్కల్లాగా పడిపోతుంది అని చెప్తుంటారు చాలాసార్లు. సో స్ప్లాష్ ఇన్ ది ప్యాన్ అని చెప్తాం. సో ఎప్పుడైతే బ్లీడింగ్ అవుతుందో అది మొలలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అర్థం. అయితే బ్లీడింగ్ పర్ రెక్టమ్ అవుతుంది అంటే అది ఓన్లీ పైల్స్ వల్ల మాత్రమే కాదు, ఇంకా వేరే ఇతరాతర రీజన్స్ వల్ల కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పైల్స్ అన్నది ఒక రీజన్ మాత్రమే, కాబట్టి ఎప్పుడు కూడా బ్లీడింగ్ పర్ రెక్టమ్ అన్నదాన్ని అశ్రద్ధ చేయడానికి లేదు, నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అండ్ ఈ బ్లీడింగ్ అన్నది కూడా పెయిన్లెస్గా ఉంటుంది. అయితే ఎప్పుడైతే చీలికలతో పాటు ఇది ఉంటుందో అప్పుడు పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సాధారణంగా ఇట్ ఈస్ ఏ పెయిన్లెస్ బ్లీడింగ్ పర్ రెక్టమ్. సాధారణంగా ఏమవుతుంది, ఒక పైల్ మాస్ వచ్చింది అంటేనే దాని అర్థం ఆహార పద్ధతులు సరిగ్గా లేవు, కాన్స్టిపేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి అని అర్థం. సో ఒక్కదానికి వచ్చింది, ఇప్పుడు ఒకదానికి సర్జరీ చేసిన లైఫ్ స్టైల్ మారలేదు అంటే వీళ్ళల్లోనే మళ్ళీ ఇంకొక పైల్ మాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అన్ని దిక్కుల నుంచి పైల్ మాసెస్ ఫామ్ అవ్వచ్చు. దీన్ని ఎంత తొందరగా మీరు అంటే అర్థం చేసుకొని లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటే దీనికి సర్జరీ లేకుండా మందులతోని మాన్చేటట్టు చూసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే సర్జరీ అయిన తర్వాత కూడా లైఫ్ స్టైల్ సరిగ్గా లేదు అంటే వీళ్ళల్లోనే మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సాధారణంగా మా దగ్గరకు వచ్చే కాంప్లికేటెడ్ కేసెస్ ఏదైతే ఉన్నాయో ఏదో ఒక నాటు పద్ధతి చేసుకొని అది కాంప్లికేట్ అయ్యి వాళ్ళు స్పింక్టర్లను కట్ చేసి పంపించినప్పుడు నా దగ్గరికి రావడం చూస్తున్నా. సో ఏమవుతుంది, ఏది పడితే అది నాటు విధానంతో వైద్యం చేసినప్పుడు స్పింక్టర్ డ్యామేజ్ అన్నది అయిపోవడము, అనవసరంగా ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువ అవడం చూస్తున్నాం. సో ఎప్పుడు సర్జరీ చేసినా మీ ప్రాబ్లం ఏంటి ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకొని ఒక సర్జన్ ఎగ్జామిన్ చేసి మీకు ఏ మెథడ్ అయితే మీకు కరెక్ట్ అన్నది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో నాటు పద్ధతులు వద్దు, ఎప్పుడైనా కానీ ఒక ప్రాపర్ సూపర్విజన్లో గుడ్ క్వాలిటీ సర్జరీ ట్రీట్మెంట్ అయింది అంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకుండా వీళ్ళు ఈజీగా దీని నుంచి బయటికి రావడం అన్నది చూస్తున్నాం. కొన్నిసార్లు సర్జరీ అవసరం కూడా పడట్లేదు, మందులతోనే తగ్గిపోవడం చూస్తున్నాం. పైల్స్ను చాలా వరకు రోగి చెప్పే లక్షణాల ఆధారంగా మలద్వారంలోకి ప్రాక్టోస్కోపు పంపి చూడటం ద్వారా నిర్ధారిస్తారు. బాగా ముదిరిపోయిన పైల్స్కు ఒకప్పుడైతే హెమరాయిడెక్టమీ అనే సర్జరీ చేసేవాళ్ళు. ఈ పద్ధతిలో శరీరం మొత్తానికి లేదా వెన్నెముకకు మత్తు ఇచ్చి ఆపై పెద్దగా కోత పెట్టి పైల్స్ను తొలగిస్తారు. ఈ సర్జరీ బాగా నొప్పిని కలిగిస్తుంది. శస్త్రచికిత్స జరిగిన తర్వాత కూడా గట్టిగా ఉండే కొంత కండ అక్కడ ఉండిపోతుంది. దీంతో తర్వాత మళ్లీ రక్తస్రావం అవటానికి అవకాశం ఎక్కువ. పైల్స్ కూడా మళ్లీ తిరగబెట్టే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ సంప్రదాయక సర్జరీకి భిన్నంగా ఇటీవలి కాలంలో ఎలాంటి నొప్పి లేకుండా, చర్మంపై ఎలాంటి కోతలు పెట్టకుండా పైల్స్ని సులువుగా తొలగించే చికిత్సలు మనకు అందుబాటులోకి వచ్చాయి. బాండింగ్, స్టేప్లర్, స్క్లీరోథెరపీ, లేజర్ చికిత్సలు ఈ కోవలోకే వస్తాయి. సాధారణంగా పైల్స్కి చేసే ఎగ్జామినేషన్ ప్రాక్టోస్కోపీ అని చేస్తాం. అయితే ప్రాక్టోస్కోపీ కూడా ఎప్పుడు చేస్తాము, చీలికలు ఉన్నాయన్నప్పుడు సింపుల్ డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ చేసినా కానీ ఆ కట్ అన్నది లోపలికి ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పైల్స్ కోసం ఎగ్జామిన్ చేసినప్పుడు ఎటువంటి కట్స్ లేని టైంలో, పేషెంట్కి నొప్పి లేని టైంలో ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది సాధారణంగా. అండ్ ఆ ప్రాక్టోస్కోప్ చేసినప్పుడే మనకి కంటికి కనబడ్డ దాని ప్రకారం అది ఏంటి, ఎక్కడుంది అన్నది చెప్పడం జరుగుతుంది. సో పైల్స్ అన్నవి ఫింగర్తో ఫీల్ అయ్యేటివి కాదు, మనం ఎగ్జామిన్ చేయాలి, అండర్ విజన్ అవి ఎక్కడున్నాయో నిర్ధారణ చేసుకోవాలి. సో సింపుల్ ప్రాక్టోస్కోపీ సరిపోతుంది, సర్జికల్ ఎగ్జామినేషన్ సరిపోతుంది. సాధారణంగా మెడికల్ మేనేజ్మెంట్ అనేది ట్రై చేస్తాం. 6 నెలల వరకు మెడికల్ మేనేజ్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా అది ఫెయిల్ అయ్యింది, అది పనిచేయట్లేదు, లేదు బ్లీడింగ్ అవడం వల్ల పేషెంట్కి హిమోగ్లోబిన్ అనేది 7 కన్నా కిందికి పడిపోతుంది అన్నప్పుడు సర్జరీ గురించి ఆలోచించడం జరుగుతుంది. ఈ సర్జరీలో కూడా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఓపెన్ హిమరాయిడెక్టమీ అని, క్లోజ్ హిమరాయిడెక్టమీ ఒక టైంలో చేసేవాళ్ళం. దాని తర్వాత ఏమైంది, మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ రావడం మొదలైంది, స్టేప్లర్ హిమరాయిడెక్టమీ అని. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒకటేసారి ఎక్కువ మొలలు ఉన్నా కానీ అన్నింటినీ అడ్రస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది నొప్పి లేకుండా పొద్దున వస్తే సాయంత్రానికి ఇంటికి పంపించే ప్రొసీజర్ లాగా ఇది చేయడం జరిగింది. దాని తర్వాత ఏమైంది, ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్సెస్ కింద ఇంకా లేజర్ హిమరాయిడెక్టమీ అని చేస్తున్నా. లేజర్ బీమ్స్ని సరౌండింగ్స్లో పైల్ మాస్లో ఇవ్వడం వల్ల ఆ పైల్ మాస్ అనేది ష్రింక్ అయిపోవడం చూస్తున్నాం. ఇంకా అడ్వాన్స్ ప్రొసీజర్స్ ఏంటి, ఈ డాప్లర్ టెస్ట్ అన్నది చేసి డాప్లర్ గైడెడ్ హిమరాయిడల్ ఆర్టరీ లైగేషన్ అన్నది చేస్తున్నాం.
సో ఈ హిమరాయిడల్ ఆర్టరీని ఎప్పుడైతే లైగేట్ చేసేస్తామో ఆ ఫీడింగ్ వెజిల్ అన్నది ఉండదు కాబట్టి పైల్ మాసెస్ అనేవి చిన్నగా అయిపోవడం చూస్తున్నాం. ఇంకా లేటెస్ట్గా అంటే సుపీరియర్ రెక్టల్ ఆర్టరీనే మనం ఇది థ్రాంబోస్ చేసేయడం వంటివి కూడా ట్రై చేస్తున్నాం. సో మల్టిపుల్ అడ్వాంటేజెస్, మల్టిపుల్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అడ్వాంటేజెస్ అన్నవి చాలా ఆఫర్ చేస్తున్నాయి ఈ టెక్నిక్స్. కాకపోతే ఏ పేషెంట్కి ఏది కరెక్ట్ అన్నది ఆ పేషెంట్ని చూసే డాక్టర్ విల్ డిసైడ్ ఫర్ దెమ్. పైల్స్ ని ఆరంభ దశలో గుర్తిస్తే వాటిని తేలిగ్గా నయం చేసుకోవచ్చు. కానీ పైల్స్ ముదిరితే మాత్రం ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తాయి. వేధించే పైల్స్ కి ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. బాండింగ్, ఇంజెక్షన్ థెరపీ, స్టాప్లర్ హెమరాయిడెక్టమీ వంటి చికిత్సల సాయంతో పైల్స్ ను సులువుగానే నయం చేసుకోవచ్చు. వేధించే పైల్స్ కు అందుబాటులో ఉన్న చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేధించే పైల్స్కు నిన్న మొన్నటిదాకా సర్జరీ మాత్రమే పరిష్కారంగా ఉండేది. మలద్వారం దగ్గర పెద్దగా కోత పెట్టి శస్త్రచికిత్స చేయటం ద్వారా పైల్స్ను తొలగించేవాళ్ళు. అయితే ఇటీవల కాలంలో ఆధునిక వైద్యంలో పెద్దగా కోతలు పెట్టకుండానే చాలా సులువుగా పైల్స్ను తొలగించే బ్యాండింగ్, స్టేప్లర్, స్క్లీరోథెరపీ వంటి అనేక అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. పైల్స్ రెండో దశలో ఉన్నప్పుడు రబ్బర్ బ్యాండ్ లైగేషన్ చికిత్స బాగా పనిచేస్తుంది. ఇందులో ఒక పరికరం ద్వారా పైల్స్ను పైకి లాగి దాని మూలం దగ్గర గట్టిగా రబ్బర్ బ్యాండ్ వేసేస్తారు. ఇలా చేయటం వల్ల పైల్స్కి రక్త సరఫరా నిలిచిపోతుంది. దీంతో పైల్స్ క్రమంగా ఎండిపోయి చివరికి రాలిపోతాయి. ఈ దశలోనే ఇన్ఫ్రారెడ్ కిరణాలతో పైల్స్లోని రక్తనాళం మూసుకుపోయేలాగా చికిత్స చేస్తారు. లేదంటే పైల్స్ రక్తనాళాల్లోకి ఒక రకమైన రసాయనాన్ని ఎక్కించడం ద్వారా పైల్స్ ఎండిపోయేలా చేసే స్క్లీరోథెరపీలను కూడా చేస్తుంటారు. ఇక పైల్స్ నివారణకు జీవనశైలి జాగ్రత్తలు, ఆహారపరమైన మార్పులే మంచి పరిష్కారమని చెబుతున్నారు డాక్టర్లు. మెడికల్ మేనేజ్మెంట్ అని అన్నాం. చాలామందిలో మెడికల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి వాళ్ళకి తెలియదు, ఓన్లీ మందులు వాడడం అని అనుకుంటారు. మందులు ఏం వాడతాము? మోషన్ ఫ్రీగా రావడానికి లాక్సేటివ్, ఇంటెస్టైనల్ మూమెంట్స్ కరెక్ట్గా ఉండడానికి కొన్ని ప్రోకైనెటిక్స్ లాంటివి, యాసిడిటీ లేకుండా ఉండడానికి యాంటాసిడ్స్. వీటన్నిటితో పాటు అందరికీ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇది లైఫ్ స్టైల్ డిసార్డర్. మీ లైఫ్ స్టైల్ ఎప్పటి వరకు అయితే సరే అవ్వదో అప్పటి వరకు మీరు ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు. మందులు వాడేది ఓన్లీ ఫర్ షార్ట్ టైం. కొద్ది రకాల ఫుడ్స్ అన్నవి ఇండైజెషన్ ఎక్కువ కావడానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. బేసిక్గా పాలు, చాలామందికి పాలు పడట్లేదు, లాక్టోస్ ఇంటాలరెన్స్ అని చెప్తాం. అండ్ ఇంకోటి చపాతీలు, గ్లూటెన్, మైదాలో కూడా గ్లూటెన్ ఉంటుంది. సో చపాతీ అండ్ మైదా రిలేటెడ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా నాన్ వెజిటేరియన్, ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ ఎవరిలోనైతే ఎక్కువ ఉందో వాళ్ళలో చూసుకున్నట్టయితే రెడ్ మీట్ అన్నది చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. సో వీళ్ళనే అవి మీట్ అన్నది ఆపేయమని చెప్తున్నాం. మటన్ లాంటిది ఖచ్చితంగా ఆపేయండి అని చెప్తున్నాం. మీరు 70 కిలోలు బరువు ఉన్నారంటే మీకు కనీసం 30 గ్రాములు ఫైబర్ కావాలి. సో ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటే ఏంటి? బేసిక్గా పాలకూర, ఆకుకూరలన్నీ కూడా దే ఆర్ రిచ్ ఇన్ ఫైబర్. రెండోది బీన్స్, ఈ బీన్స్ అన్నీ కూడా దే ఆర్ రిచ్ ఇన్ ఫైబర్. సో చిక్కుడు, గోరు చిక్కుడు ఇవన్నీ ఉన్నాయి, దే ఆర్ ఆల్ రిచ్ ఇన్ ఫైబర్. సో వీటిని తీసుకోవడం వల్ల ఈ ఫైబర్ అన్నది వాటర్ని పట్టుకొని మోషన్లోకి అంటే కోలన్లోకి వెళ్ళిపోవడము, కోలన్ హైడ్రేషన్ అనేది ప్రాపర్గా ఉండడం చూస్తున్నాం. ఇదే కాకుండా రూట్ వెజిటేబుల్స్, ఇప్పుడు మట్టిలో మొలిచే దుంపలన్నీ ఉంటాయి కదా, దే ఆర్ ఆల్ రిచ్ ఇన్ ఫైబర్. కాకపోతే వెయిట్ తగ్గాలని ఆలోచించే వాళ్ళు ఇవి తీసుకోవడం వల్ల వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దీన్ని కొంచెం ఆలోచించి తీసుకోండి. మార్నింగ్ టైమో లేకపోతే ఆఫ్టర్నూన్ టైమో తీసుకోండి, కానీ ఈవినింగ్కి వద్దు అని చెప్పడం జరుగుతుంది. అన్ని రకాల ఫ్రూట్స్లో మీకు 1 to 2 గ్రామ్స్ ఫైబర్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. అయితే స్వీట్గా ఉండే ఫ్రూట్స్ని అవాయిడ్ చేసి సీజనల్ ఫ్రూట్స్, మీరు చిన్నప్పటి నుంచి ఏవైతే తిని పెరిగారో, మీ దగ్గర ఏవి పండుతున్నాయో వాటికి మీకు జెనెటిక్ అడాప్టబిలిటీ ఉంటుంది కాబట్టి అవే ఫ్రూట్స్ని ఎక్కువ తీసుకోమని చెప్పడం జరుగుతుంది. సో ఇంకోటి నిద్ర అన్నది ఖచ్చితంగా 7 నుంచి 8 గంటలు మినిమం ఉంటే రిపేర్ అన్నది బాగా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటి, ఇప్పుడు చాలామంది రాత్రులు పనిచేస్తున్నారు నైట్ డ్యూటీలు అని చెప్పేసి. మరి మేము నైట్ డ్యూటీ చేసిన నైట్లో తింటాము అంటే ఆ రాత్రి అరిగేది చాలా ఎక్కువ టైం పడుతుంది. సో మీరు రాత్రి పనిచేసిన 7 లోపల మీ డిన్నర్ అయిపోయేటట్టు చూసుకోవాలి. అండ్ సాధారణంగా ఇంకా వాటర్ కూడా, మీ వాటర్ తాగిన ప్రతిసారి మెటబాలిక్ రేట్ పెరుగుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. అండ్ ఎప్పుడు మీ షిఫ్ట్ అయిపోగానే అంత తొందరగా మీరు మళ్ళీ బ్యాక్ టు స్లీప్ వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. నొప్పి గోళీలు వేసుకుంటే నొప్పి
తగ్గొచ్చు, కానీ దానికి సైడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ కిడ్నీ మీద, కడుపు మీద వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేయండి. సీడ్స్ బాత్ అన్నది చెప్పడం జరుగుతుంది. సీడ్స్ బాత్ అంటే ఒక హాట్ వాటర్ టబ్ బాత్ బేసిక్గా. దాంట్లోనే ఒక క్యాప్ బిటడిన్ వేసి తట్టుకోదగినంత వేడిగా నీళ్ళు ఉండేటట్టు చూసి దాంట్లోనే ఒక చేతిలో కల్లుప్పు లేదా దొడ్డుప్పు అంటాం కదా, రాక్ సాల్ట్ ఎంత వస్తుందో అంత వేసి దాంట్లో ఇండియన్ టాయిలెట్లో కూర్చున్నట్టు కూర్చోమని చెప్పడం జరుగుతుంది. సో ఇట్లా ఎప్పుడైతే కూర్చుంటారో ఈ వేడి వల్ల రక్త సరఫరా అన్నది పెరగడం చూస్తున్నాం. సో సాధారణంగా మోషన్ వెళ్ళే ప్రాంతాల్లో చీలికలు వస్తున్నాయి కదా, ఎక్కడైతే బ్లడ్ సప్లై తక్కువ ఉంటుందో అక్కడ చీలికలు రావడం చూస్తున్నాం. సో ఎప్పుడైతే దీర్ఘకాలికంగా వీళ్ళు స్పింక్టర్ స్పాజంలో ఉంటుందో అక్కడ బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల కూడా చీలికలు ఎక్కువ రావడం చూస్తున్నాం. సో ఈ నీళ్ళలో కూర్చోవడం వల్ల బ్లడ్ సప్లై పెరిగి ఈ కట్స్ అన్నవి తొందరగా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పైల్స్ వచ్చాక బాధలు పడటం కన్నా అసలు పైల్స్ రాకుండా నివారణ చర్యలు తీసుకోవటం మేలు. పైల్స్కి మూల కారణం మలబద్ధకమే కాబట్టి మలబద్ధకాన్ని పోగొట్టుకునేందుకు ఆహారంలో ఆకుకూరల్ని, పీచు పదార్థాల్ని, పళ్ల రసాల్ని ఎక్కువగా తీసుకోవాలి. మల విసర్జన కోసం గట్టిగా ముక్కకూడదు. రోజుల తరబడి మలబద్ధకం బాధిస్తున్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా తగిన వైద్య సహాయం తీసుకోవాలి. మలబద్ధకం లేకుండా చూసుకుంటే చాలు, పైల్స్ను చాలా వరకు నివారించుకున్నట్లే. ఇక రోజు మొత్తంలో సాధ్యమైనంత తరచుగా నీళ్లను తాగుతుండాలి. మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవాలి. నిత్యం కాసేపు వ్యాయామం చేయటాన్ని అలవాటు చేసుకోవాలి. ఒకవేళ పైల్స్ మొదలైనా వాటిని తొలి దశలోనే గుర్తించి ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా అవి ముదరకుండా చూసుకోవచ్చు. పైల్స్కి ఇప్పుడు సర్జరీ అన్నది చిట్ట చివరి పరిష్కారం మాత్రమే. పైల్స్ విషయంలో ఇవాళ సర్జరీ అన్నది మనకు చిట్ట చివరి పరిష్కారం మాత్రమే. ఆహారపరమైన మార్పులు చేసుకోవడం ద్వారా తొలి దశలో పైల్స్ని మనం చాలా వరకు నయం చేసుకోవచ్చు. పైల్స్ ముదిరినప్పుడు బాండింగ్ స్టాప్లర్, ఇంజెక్షన్ థెరపీ వంటి ఆధునిక చికిత్సల సాయంతో వేధించే పైల్స్ని మనం సులువుగానే వదిలించుకోవచ్చు.